ఇంతగా అంటానికి నిదర్శనం మనమే అవుతాం. మనము మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తే, విద్యార్థులని ఉత్పత్తి చేస్తే మన రాబోయే తరాలకు మంచి విద్య వస్తుంది. దానికోసమే ప్రదర్శనశాల. 2025 సంవత్సరంలో ఉన్నాము అంటే దేశ ప్రగతి ఇంచుమించు ప్రపంచ ప్రగతికి దగ్గరగా తీసుకొస్తున్న నేపథ్యంలో మన ఎగ్జిబిట్స్ నిక్కచ్చితంగా చెప్పాలంటే ఆ స్థాయికి లేవు. All the students, can you be please silent? All the teachers, can you be please silent? నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దంలో నుంచే శోధన వస్తుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సైలెన్స్ ఇస్ ద టూల్ ఫర్ సక్సెస్. నిశ్శబ్దం నుంచే పెద్ద సందేశం వస్తుంది. నా ఈ ధైర్యం ఏంటి, మిమ్మల్ని అందరినీ నిశ్శబ్దంగా ఉంచాలి అంటానికి నాలో ఉన్న ధైర్యం ఏంటి, నా వెన్నులో ఉన్న ధైర్యం ఏంటి? ఐ ఆమ్ ఏ టీచర్. నేను ఉపాధ్యాయురాలు. ఐ లవ్ మై టీచర్ స్టూడెంట్స్. కల్తీ లేని విద్య చెప్పాను అని గర్వంగా చెప్పుకోగలిగే టీచర్ నేను. మీరు కూడా అట్లాంటి వాళ్ళే. మీ అందరిలో కూడా అదే దమ్ము ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి నేను నిశ్శబ్దం అనగానే సైలెంట్ అయ్యింది. నేను గమనించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఎస్సీఆర్టీలో ఉన్న సిబ్బంది కానీ, అక్కడ ఉన్న అధికారులకు కానీ, పాఠశాల ఉన్నతాధికారులకు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ గత 8 సంవత్సరాలుగా నాకున్న అనుబంధంతో చెప్తున్నా. అది 2వ తరగతి పుస్తకమైనా, అది ఎంఎస్సి పుస్తకమైనా, అది పిహెచ్డి ఆర్టికల్ అయినా, అది దేశానికి ఉపయోగపడే జీవశాస్త్ర సంబంధమైనది ఏదున్నా నేను ఖచ్చితంగా నా సర్వీస్ అందిస్తాను సార్ అని చెప్పాను. బికాస్ మనము క్వాలిటీ ఇవ్వకపోతే సమాజానికి క్వాలిటీ రాదు. ఈరోజు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. కానీ మన ఎగ్జిబిటెన్స్ 15 ఏళ్ల క్రితం ఉండేవే ఉన్నాయి ఇక్కడ. ఇది చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అందరము ది బెస్ట్ అనిపించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. ది బెస్ట్ అనిపించుకోవడానికే ప్రయత్నం చేయడానికి